హలో అండి అందరికీ. ఈరోజు మనం నిల్వ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నీట్గా గోంగూర మొత్తాన్ని నేను 5 కట్టలు చిన్న కట్టలు తీసుకున్నాను. నీట్గా కడిగేసి ఇలా 1 డే అంతా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఇలా దగ్గరకు అయ్యే వరకు ఇలా కరకరలాడే సౌండ్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి, కొంచెం కొంచెం వేసుకొని గోంగూరని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం వేసాను కదండి, ఇప్పుడు మళ్ళీ ఇలానే బాండీలో ఆయిల్ వేసుకొని నెక్స్ట్ కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు స్టార్టింగ్ కొంచెం జిగురు అనిపిస్తుందండి, బట్ ఇట్స్ ఓకే, ఏం కాదు. ఆల్మోస్ట్ నాకు ఒక్కొక్కసారిది 1/2 అవర్ పట్టిందండి. గోంగూర క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి మనం. ఇలా క్రిస్పీగా అయిన దాన్ని ఒక పెద్ద గుడ్డ తీసుకొని కాటన్ క్లాత్ కానీ ఏదన్నా ఒక నైట్ మొత్తం మనం గట్టిగా దాన్ని ప్రెస్ చేసుకొని నీట్గా ఇలా మూటలా కట్టుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం తీస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని, దీనికి కొలతేం లేదండి, జస్ట్ కొంచెం వేస్తే చాలు, వేసుకొని మిక్సీ వేసుకున్నాక మన ఇంట్లో పండుమిరపకాయ పచ్చడి ఉంటుంది, లేదంటే నా వీడియోస్లో పండుమిరపకాయ పచ్చడి ఎలా చేయాలో ఉంది, అది వేసుకొని ఒక్కసారి మిక్సీలో గ్రైండ్ మిక్సీ పట్టిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని తాలింపు వేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.